ఈ నియోజకవర్గంలో మీరు చేసే చిల్లర పంచాయతీలు, మీరు చేసే చిల్లర పనులకు శ్రీధర్ బాబుకి ఏం సంబంధం? చిల్లర పనులు చేయడం, సెటిల్మెంట్లలో పోవడం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, పోలీసులు చట్టం తనపంచం చేస్తే మా మీద కేసు పెట్టిరని బొబ్బొబ్బో అన్నాడు. పోలీసు వ్యవస్థను నువ్వు వాడినంత నీచంగా, నువ్వు వాడినంత అడ్డగోలుగా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వాడుతుందా? మంత్రి నియోజకవర్గంలో పోలీసులను అడ్డం పెట్టుకొని నడు రోడ్డు మీద వామనవ దంపతుల దగ్గర చరిత్ర నీది, మీ అనునాయులది. మళ్ళా పోలీసులు కన్నెర చేస్తే మొత్తం పెంగాం పోరాలను విడిచిపెట్టి 10 రోజులు పారిపోయిన చరిత్ర నీది. నువ్వు పోలీసు వ్యవస్థ గురించి చెప్తానవా? పోలీస్ స్టేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఇస్తావా? మీ ఇంటికి వేస్తాం బిడ్డ, మీ ఇంటికి కాంగ్రెస్ కలర్ వేస్తాం తమాషాలు చేస్తే. నోరుంది కదా అని ఇష్టం ఉన్నట్టు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడితే పిచ్చి కుక్క అంటారు నిన్ను. రౌడీజన్ ఏమని చెప్తాడు? ఎవరైనా ప్రజాప్రతినిధి మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉండి రౌడీజన్ చేయరి, పోలీసులు అడ్డుకోర్రి. ఏ పోలీసులు పెట్టి అరెస్ట్ చేయించావు? జోకర్ బ్రోకర్ అంటాను. నీకన్నా పెద్ద బ్రోకర్ వాడు అన్నాడా? నీ పొలిటికల్ కెరీర్ బ్రోకర్ తనం నుంచి కాబట్టి ఇక్కడి నుంచి వచ్చింది. గంజాయి మత్తు అన్నాను. 10 ఏళ్ళు నువ్వేరా గంజాయి మత్తు నేర్పింది? 10 సంవత్సరాల కాలం పాటు నీ హయాంలోనే కదా గంజాయి మత్తు, హత్యలు, రేపులు, మర్డర్లు, లాకప్ పెట్టులు. సిగ్గు లేకుండా నువ్వే వచ్చి నువ్వే దొంగ అని మాట్లాడితే ఎట్లా? సంస్కారం నేర్చుకో పుట్టమాడు. వీడు అనుచరుడు, వాడు నాయకుడట. నీ బతుకు జడా. ఒక్కడన్నా జనాలకు మేలు జరిగే పని కోసం మాట్లాడలేదు. ఇంకోసారి శ్రీధర్ బాబు గారి కుటుంబాన్ని అనవసరమైన విషయాలకు లాగి, మీరు చేసే చిల్లర తప్పులకు, మీకు చాతగాని తరానికి, మీరు చేసే సిగ్గుమాల పనులకు, మీరు చేసే ఇజ్జత్ తక్కువ పనులకు మంత్రి గారి కుటుంబాన్ని వాళ్ళ సోదరునో కనుక తీసినట్లయితే నీకు తగిన గుణపాఠం చెప్తాం. పోలీస్ స్టేషన్లకు రంగులేసుడు కాదు, నీ ఇంటికి వచ్చి రంగేస్తాం బిడ్డ. నీకేం పని ఉంది? పొద్దుగా లేవాలి, తాగాలి, తినాలి, ఎగరాలి, ఒర్రాలి. ఇదే పని కదా మన పంచాయతీ. సెటిల్మెంట్ చేయాలి, పైసలు తీసుకోవాలి, ఆ నేను ఎదిరియాలి. నీ మీద రౌడీ సీట్ ఉంటే బిడ్డ పోలీసుల సంగతి చూస్తాం, ఆ సంగతి చూస్తాం, మేము ఇన్ఛార్జ్ చేస్తాం అంటారు. తోడుకలు తీస్తాం.